హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అబ్బు వ్లాగ్స్. టుడేస్ వీడియో వచ్చేసి తిరుపతి టు అరుణాచలంలో 2026 పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే నేనైతే చెప్పబోతాను అనమాట. అరుణాచలం వెళ్ళాలనుకుంటే ట్రైన్ టికెట్స్ అయితే 1 మంత్ 2 మంత్స్ బిఫోర్ అయితే బుక్ అయితే చేసుకోవాలి, లేదా జనరల్ అయితే ఫుల్ అయితే ఉంటారనమాట జనాలు. మేమైతే 1 మంత్ బిఫోర్ అయితే బుక్ అయితే చేసుకున్నాము. మేమైతే పామని ఎక్స్ప్రెస్ అయితే బుక్ అయితే చేసుకున్నాము. ఇది వచ్చి మార్నింగ్ 11:55కి అయితే ఉంటుంది ట్రైన్. 11:55కి ట్రైన్ స్టార్ట్ అవ్వాల్సిన 12:05కి అయితే స్టార్ట్ అయింది. మాకు 10 మినిట్స్ అయితే డిలే అయితే తీసుకున్నారు. తిరుపతికి అయితే బాయ్ అయితే చెప్పేసి అయితే స్టార్ట్ అయితే అయిపోయామన్నమాట మేము. మీరైతే అరుణాచలం వెళ్ళాలనుకుంటే 2 డేస్ అయితే ప్లాన్ అయితే చేసుకోండి. మేమైతే స్టంట్ చేసి మరి కొన్ని ఫొటోస్ అయితే తీసామన్నమాట. అవి ఎలా వచ్చాయో కామెంట్ అయితే చేసేయండి. నేచర్వి కొన్ని ఫొటోస్ తీసిన తర్వాత ఒక స్లీప్ అయితే వేసాను అనమాట. లేచి చూసేటప్పటికైతే తిరువణమలై అయితే వచ్చేసింది. మేమైతే ఫైనల్గా అయితే తిరువణమలై అయితే రీచ్ అయితే అయిపోయినాం అన్నమాట. అరుణాచలం టెంపుల్ అనేది రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. మేమైతే రైల్వే స్టేషన్ నుండి అయితే స్టార్ట్ అయితే అయిపోయాము. ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేమైతే ఒక రూమ్ అయితే తీసుకున్నాము. అది టెంపుల్కి 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. రూమ్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ రూమ్ వచ్చి 1100 అయితే ఛార్జ్ అయితే చేశారు. ఈ రూమ్ వచ్చి 3 స్లీపర్ అనమాట, విత్ ఏసీ అయితే ఇచ్చారు. ఈ రూమ్ వచ్చి 1100కి వర్తా లేకపోతే ఎక్కువ అయితే ఛార్జ్ చేశారో ఒకసారి అయితే కామెంట్ అయితే చేసేయండి. ఈ విధంగా సాంగ్స్ పాడుతూ అయితే కాసేపు అయితే రూమ్లో అయితే ఎంజాయ్ అయితే చేసాము. మేమైతే ఫేస్ వాషెస్ అయితే చేసి అయితే టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయితే అయిపోయాము. ఇంకా మేమైతే టెంపుల్ దగ్గర అయితే వచ్చేసి అయితే టెంకాయ అయితే కొట్టి అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయితే చేసాము. దారి తప్పకుండా 2 కిలోమీటర్స్ దగ్గర అయితే ఈ విధంగా అయితే బోర్డ్స్ అయితే పెట్టేస్తున్నారు అనమాట. గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్ అనమాట. నైట్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత అయితే అక్కడక్కడ లైట్ షోస్ మాత్రం భయంకరంగా అయితే అనిపించాయి. ఈ లైట్ షోస్ మీరు ఒకసారి అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయో. మోక్ష మార్గం అంటున్న మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చేసాము. మోక్ష మార్గంలో ఎలాంటి వారైనా సరే బయట అయితే వస్తారనమాట. ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయం ఇదే. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అయితే మోక్ష మార్గాన్ని దాటి అయితే వచ్చేసాము. మాకు మోక్ష మార్గాన్ని దాటేందుకు అయితే 1 అవర్ అయితే పట్టింది. మోక్ష మార్గం అసలైతే మిస్ అవ్వద్దండి, ఇది చాలా పవిత్రమైనది. ఫైనల్ గా అయితే గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయితే చేసాము. మాకు గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేందుకు అయితే 5 అవర్స్ అయితే పట్టింది. మేమైతే 10కి అయితే స్టార్ట్ అయితే చేసాము గిరి ప్రదక్షిణ. మాకైతే 3 అయితే అయ్యింది మొత్తం అయ్యే లోపల. ఇంకా దర్శనానికి వెళ్దాం అనుకునే లోపల 5:30కి అయితే అన్నారు దర్శనం స్టార్ట్ అయ్యేది. ఇంకా 3 to 5 వరకు అయితే రెస్ట్ అయితే తీసుకొని అయితే 5:30కి అయితే దర్శనానికి అయితే స్టార్ట్ అయితే అయిపోయాము. 5:30కి వెళ్తే 7:30కి అయితే బయట వచ్చాము మేము. మాకు 2 అవర్స్ అయితే పడింది దర్శనము. ఇంకా లడ్డూ కౌంటర్ దగ్గరికి వచ్చేసి లడ్డూ 5 వచ్చి 50 అన్నారు. తీసుకొని అయితే బయట అయితే వచ్చాము. ఇంతే గైస్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి.